హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ వెల్ గ్లో వెల్. ఈరోజు ఎంతో ఈజీ అండ్ టేస్టీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. అదే టమాటో కర్రీ. ఇక్కడ కడాయి పెట్టుకొని 2 గంటల ఆయిల్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ నేను 1/2 kg అంతా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు మనం ఎంతవరకు తింటే మన హెల్త్కి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి హెయిర్ ఫాల్ రాదు, డాండ్రఫ్ ఉన్నా పోతుంది. సో మెంతుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెంతులు మనం అన్ని కర్రీస్లో యాడ్ చేసుకున్న చాలా మంచిది హెల్త్కి. గుప్పెడు పచ్చిమిర్చి మరీ బ్రౌన్ కలర్ కూడా ఫ్రై అవ్వద్దు, నార్మల్గా ఫ్రై అయిపోతే చాలు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 tablespoon ఆఫ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండ్ 1 tablespoon ఆఫ్ పసుపు, రెండు కూడా మంచిగా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసుకుందాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్. బ్యాచిలర్స్ కానీ, కుకింగ్ రాని వాళ్ళు కానీ, మనం ఎక్కడికైనా టూర్స్కి వెళ్తే కూడా స్టోర్ చేసుకోవడానికి 2 to 3 days అనేది మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ కర్రీలో అస్సలు 1 drop కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్, చాలా ఈజీ కూడా. సో టమాటో కూడా కట్ చేసుకొని అంతా ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకొని ఒక 5 minutes లిడ్ పెట్టేసుకుంటే చాలు. టమాటోలో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ చేసేసుకుంటుంది. సో మొత్తం ఆ వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా మిక్స్ చేసుకుంటుంటేనే మనకి టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంటుంది. గైస్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం. అట్లనే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది. వాటర్ ఇట్లా మొత్తం వచ్చినప్పుడే మనము టమాటోలో కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 spoon కారం వేసుకున్నా, 1 spoon ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మంచిగా ఒక 5 minutes అట్లా లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకొని 5 minutes తర్వాత మంచిగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, వాటర్ అంతా ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట మనకి. ఈ వాటర్ కూడా మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. గరం రైస్లో కానీ, చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక 5 minutes లిడ్ పెట్టుకొని తీసిన తర్వాత చూసినారు కదా, ఈ విధంగా కుక్ అయిపోతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండ్ టేస్టీ టమాటో కర్రీ రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇట్లనే ఆయిల్ అనేది మొత్తం రావాలి. 5 minutes లిడ్ పెట్టుకొని తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇట్లాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.